నా పేరు శ్రీకాంత్ రెడ్డి, మాది పెనుమగ గ్రామం. మా ఫస్ట్ నుంచి 3 తరాల నుంచి వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబం అన్న. మా తాతగారికి ఎకరం వచ్చిందన్న, దాన్ని మా నాన్నగారు 12 ఎకరాలు చేశారన్న. ఫస్ట్ నుంచి వ్యవసాయం మీద ఆధారపడి దాన్నే నమ్ముకుని బతికిన కుటుంబం అన్న మాది. ఆ భూమి వాళ్ళ వద్దు లాగేసుకుంటామని చెప్పి భూసేకరణ అనే ప్రయోగించారన్న. గత 12 సంవత్సరాలనే ప్రయోగించారు. అప్పుడు మన సహకారంతో కోర్టుకెళ్లి స్టే తెచ్చి ఈ 12 సంవత్సరాలు కాపాడుకోగలిగాం. మళ్లీ ఇప్పుడు కొత్తగా రెండోసారి గెలిచిన తర్వాత మళ్లీ ఇంకొకసారి భూసేకరణ పోయిన నెలలో ప్రయోగించి మిమ్మల్ని ఎలాగైనా భయపెడతామని చెప్పి మళ్లీ ప్రయోగించారన్న. మేము ఏమంటున్నామంటే వ్యవసాయం నమ్ముకునే చిన్న సన్నకారు రైతులు అదే నమ్ముకొని మేము జీవనం సాగిస్తున్నాం. ఆ పని తప్పితే మాకు వేరే పని తెలియదు. అదిగాక రాష్ట్రంలో ఎక్కడైనా కరువు వచ్చినా సరే మా మండలంలో కరువు రాలేదన్న. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడైనా కరువు వచ్చినా మా మండలంలో కరువు రాలేదు. ఈ సారవంతమైన భూములు సరే, కొండవీటి వాగు ఎప్పుడైనా ముంపు గురైనా సరే ఒక పంట పోయినా సరే మిగతా 2 పంటలు మేము సాగు చేసుకుని జీవనం గడుపుకునేవాళ్ళం. అలా మా ప్రాంతం ఎంతో మెరుగైన జీవితం గడిపేవాళ్ళం ఇప్పటి వరకు. అలాంటి భూమిని ఇప్పుడు ఏదో కార్పొరేట్ సంస్థలకి లేదా వాళ్ళు నచ్చిన వాళ్ళు కేటాయించడం కోసం మీ భూమి ఇచ్చేయండి అని అంటే మా భూమి మాకు హక్కు ఉండదానా? మాకు తరతరాల నుంచి వచ్చిన భూమి, వ్యవసాయం నిత్యం పండే భూమి మీద మాకు హక్కు ఉండదా? ఎవరైతే ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కి వ్యతిరేకంగా ఉన్నారో ఆ రైతులు పొలాల్లో గుండా రోడ్లు, బఫర్ జోన్ అని చెప్పి, రిజర్వాయర్ అని చెప్పి మా చేను పక్కన రిజర్వాయర్ తీస్తున్నారన్న. అసలు కింద 10 అడుగులు తీస్తేనే నీళ్లు ఉంటాయన్న. మేము ఇవ్వటలేదని, ఆ రిజర్వాయర్ లో మేము ఇవ్వటలేదని చెప్పి మా పొలం అంచుకాన 30 అడుగులు లోతు తీసేశారన్న మా చేను పక్కన. ఆ రిజర్వాయర్ లోకి మొన్న గండి కొట్టి నీళ్లు పెట్టేసి అలా అయినా సరే వీళ్ళ పొలాలు ఇరిగి పడిపోతే ఆ రిజర్వాయర్ లోకి అలా అయినా భయపడిపోయి వాళ్ళు ఇస్తారని చెప్పి మొన్న చేశారన్న 4 రోజుల క్రితం. కానీ మేము కోరేది ఒకటే, వాళ్ళు ఎంత భయపెడదలుచుకున్నా మేము వ్యవసాయం నమ్ముకున్నాం. ఎన్నో గాలి వాళ్ళని చూసాం, వరదలను చూసాం, అన్ని చూసాం. ప్రకృతినే ఎదిరించి వ్యవసాయం చేసేవాడు రైతన్న. మేము వాళ్ళు ఎన్ని భయపెట్టినా మేము వ్యవసాయాన్నే నమ్ముకున్నాం, వ్యవసాయం చేస్తున్నాం. ఇది పడిపోయినా సరే అవసరమైతే చేపల చెరువు చేసి చేప పిల్లలు వేసి చేపలైనా పెంచుతాం. కానీ వీళ్ళు చేసే భూదందాకి దానికి వ్యతిరేకంగా ఉన్నామన్నా. అన్న శ్రీకాంత్ చెప్పేది ఏంటంటే అన్న, మెయిన్ రోడ్లకి ఏదైనా పెద్ద హైవేలు కాదన్న ఇది తీసుకుంటుంది. ఇప్పుడు మొత్తం కలిపి 30 రోడ్లు అన్న, 29 గ్రామాలు 30 రోడ్లు అన్న. కిలోమీటర్కి ఒక అడ్డం రోడ్డు, కిలోమీటర్కి ఒక నిలువు రోడ్డు. ఈ ఏదో ఒక రూపేనా అంటే వాగు ఎక్స్టెన్షన్ అని కానీ, వాగు సుందరీకరణ. మరి సుందరీకరణ అంటే ఏం చేస్తారనండి? వాగు సుందరీకరణ కానీ లేకపోతే రోడ్డు కానీ, అవి ఇంటర్నల్ రోడ్లు ఏదో ఒక రోడ్డు ఏదో ఒక పొలంలో తగులుతుంది, అది తీసుకుంటా ఉంటున్నారన్న. పెద్ద రోడ్లు కాదు, ఏం కాదన్న, చిన్న ఇంటర్నల్ రోడ్స్. పెద్ద రోడ్లకి ఏదన్నా ఇప్పుడు పాపులేషన్ ఎంతన్నా మాది మొత్తం కలిపినా కూడా ఒక 5 లక్షలు ఉంటుంది 29 ఊర్ల మీద. ఏదో ఒక 5 కోట్ల మందికి ఉన్నట్టు 30 రోడ్లు ఏంటన్న అసలు? కొండవీటి వాగు ఎక్స్టెన్షన్ కూడా ఎన్జీటీ జడ్జిమెంట్ కి పూర్తి విరుద్ధం సార్. యాక్చువల్గా అది అసలు కదిలించకూడదు. కొండవీటి వాగు డైవర్షన్ చేస్తున్నాడు సార్. మొత్తం డైవర్ట్ చేసి రైతుల పొలాల్లోంచి డైవర్ట్ చేస్తున్నాడు. అది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ జడ్జిమెంట్ కి పూర్తి విరుద్ధంగా ఉంది సార్. రెండోది ఏంటంటే ఇప్పుడు ఆయన రైతు చెప్పింది పెనుమగతంది. కొండవీటి వాగుకి సంబంధించి ఏదైతే మురుగంత క్యాపిటల్ నుంచి వస్తుందో రిజర్వాయర్ రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాడు సార్. నిన్న రాంగోపాల్ అన్న నేను వెరిఫై చేశాం. అది డిపిఆర్ కి పూర్తి విరుద్ధంగా ఉంది సార్. యాక్చువల్ గా చుట్టూత రైతులకు ఇబ్బంది లేకుండా బండ్ కన్స్ట్రక్ట్ చేయమని ఉంది. బండ్ లేకుండా తక్కువ ఖర్చు అవుతుందన్న ఉద్దేశంతో డిపిఆర్ కి విరుద్ధంగా, టెండర్ నోటిఫికేషన్స్ కి విరుద్ధంగా చేస్తున్నారు సార్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.